ఇరాన్ విషయంలో ఒకటే అయోమయం. అమెరికానేమో అక్కడ ప్రభుత్వాన్ని మార్చడం మా బాధ్యత కాదు. అక్కడ ప్రజలు తిరగబడి మార్చుకుంటే మేము అండగా నిలబడతాం. మా మెయిన్ లక్ష్యం అయితే అక్కడ ఉన్నటువంటి అణుక్షేత్రాల ధ్వంసం, వాళ్ళు అణుబాంబులు చేయకుండా చూడటం అని చెప్పింది. ఇజ్రాయెల్ ఏమో అక్కడ ప్రభుత్వం మారాలి అంటుంది. సాధ్యమా? బయట నుంచి తీసుకొచ్చి రెండు పెడితే ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్‌లో కర్జాయి, ఆ తర్వాత ఇంకొక అతన్ని ఎవరినో పట్టుకొచ్చారు. వాళ్ళిద్దరిని బయట నుంచి తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన అక్కడేమన్నా ఆఫ్ఘనిస్తాన్‌లో వీళ్ళ ప్రభుత్వం అయిందా? తర్వాతన తాలిబాన్లు తిరగబడేటప్పటికి అటు పారిపోయాడు. ఓ సైన్యాన్ని తయారు చేసుకోలేకపోయాడు, ఏం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హుస్సేన్‌ని పట్టుకొచ్చారు. ఏమైంది? ఏమన్నా సాధించగలిగాడా అతను? మళ్ళీ ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్‌లో ఆ దేశపు ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళే అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే స్ట్రాంగ్‌నెస్ అన్నటువంటిది ముఖ్యం. ఈ స్ట్రాంగ్ అయినటువంటి లీడర్ లోకలోళ్ళైతే ఓకే తప్పించి మరొకటి లేదు. అక్కడున్న ప్రతిపక్ష నాయకులు గనక తిరగబడి, అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటోళ్ళు ఇప్పుడు తిరగబడతని జనాలున్నారు గదా! వీళ్ళందరిని తీసుకెళ్ళి వాళ్ళు తిరగబడితే అమెరికా, ఇజ్రాయెల్ ఆళ్ళకి సహకారంగా ఆయుధాలు ఇచ్చి, లేకపోతే ఆ దళాలను ఇచ్చి పంపిస్తే సక్సెస్ అవుతది గానీ, లేకపోతే సాధ్యం గాదు.